యేసయ్యతో చాలా మంది బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు, యేసయ్యతో చాలా మంది ఉందాం అనుకుంటున్నారు. ప్రియ సంగమం గమనించు, క్రైస్తవుడిగా పిలువబడుతున్న సహోదరుడు గమనించు, క్రైస్తవుడిని అనుకుంటున్న సహోదరి గమనించు. ఈరోజు నా యేసయ్యతో జర్నీ, నేను యేసయ్యతో బ్రతుకుతున్నాను, ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. యేసయ్యతో జర్నీ అనేది ఎలా ఉంటుందో తెలుసా? బిగిన్స్ విత్ సరెండర్. ఆయనకు సరెండర్ అవడం ద్వారా నీ జర్నీ ప్రారంభమవుతుంది. సో ఆయనకి ఎంత మట్టుకు సరెండర్ అయ్యావో నీకు తెలుసు. ఒకవేళ సరెండర్ లేకుండా నువ్వు యేసయ్యతో నడవడం లేదు, ఒకవేళ సరెండర్ అవ్వకుండా నీ జర్నీ యేసయ్యతో స్టార్ట్ అవ్వలేదు. సరెండర్ అయినప్పుడే నీ జర్నీ యేసయ్యతో స్టార్ట్ అయింది. కంటిన్యూ విత్ గ్రోయింగ్. యేసయ్యతో జర్నీ అది నువ్వు నడుస్తూ ఉండగా సో దేవుళ్ళో ఎదుగుతావు. ఇంకా నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, ఎక్కడో పడితే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. నీలో ఎదుగుదల కానీ, నీలో ఒక ఫలభరితమైన జీవితం కానీ, నీలో దేవుని కోసం బ్రతకాలనే ఆశ కానీ ఇప్పుడు కూడా లేదు. దట్ మీన్స్ దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎదగల. యేసయ్యతో జర్నీ ఇట్ విల్ కంటిన్యూ విత్ గ్రోయింగ్. అంటే దేవునితో నడక, ప్రయాణం అనేది నీ ఎదుగుదలను సూచిస్తూ ఉంది. నువ్వు ఎదగట్లేదు, నువ్వు మాట్లాడటం లేదు, నువ్వు పాట పాడటం లేదు, సాక్ష్యం చెప్పట్లేదు అంటే రీజన్, కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎదగలేదు, నువ్వు ఎదగటం లేదు. ఈ యేసయ్యతో జర్నీ అనేది ఇట్స్ లీడ్స్ టు ది ట్రాన్స్ఫర్మేషన్. అంటే నిన్ను మార్చుది. యేసయ్యతో జర్నీ నీలో మార్పును తీసుకొస్తుంది. ఈ 3 విషయాలు లేకుండా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పొద్దు, నేను క్రీస్తు బిడ్డను అని చెప్పొద్దు.